అరే అమ్మా ఎందుకురా నాకు ఇది బాగా దాహం తీసుకుంటావు? వేస్తుంది. అర్జెంట్‌గా వెళ్ళిపో. తాగడానికి ఏమైనా ఇవ్వండమ్మా. ఇస్తాను. ముందు వెళ్ళి నీ చేతులు శుభ్రంగా కడుక్కో. ఇప్పుడు నీ మొహం ఎందుకు అలా పెట్టుకున్నావు? వెళ్ళి నోరు కూడా వాష్ చేసుకొని రా. మిర్చి ఎప్పుడు ఇలా కోపంగా గెలవరిస్తూ ఉంటే ఎలా? అప్పుడప్పుడు ప్రేమగా కూడా చెప్పాలి. నేను ప్రేమగా కూడా చెప్పి చూస్తున్నానండి, కానీ అస్సలు నా మాట వినడం లేదు. చూడండమ్మా, మీరు చెప్పిన పనులన్నీ నేను చేసొచ్చాను. నేను చెప్పిన ప్రతి పని నువ్వు చేసావనుకో నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతాను. అమ్మా నాకు బాగా దాహం వేస్తుంది. ఆ, ఇప్పుడు కూడా తాగడానికి చూస్తురా? మీరే చూశారు కదండి, రోజు ఇదే విధంగా నన్ను ఇబ్బంది పెడుతూ ఉంటాడు. చిన్నపిల్లాడు కదా మిర్చి, అందుకే ఇలా ఉన్నాడు. పెద్దయ్యాక అంతా సరైపోతుంది. అయినా నీకు ఇదంతా అలవాటే కదా. ఈ విషయాలన్నీ మీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా? అప్పుడప్పుడు తనకి నచ్చ చెప్తారని అర్థమైతే